హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. నేనైతే ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అది హెయిర్ లాస్ గురించి. ఇప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉండే యూనివర్సల్ ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే హెయిర్ లాస్ అని చెప్తారు. మంచి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశానండి నేను. అది స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ అయితే తగ్గుతుందండి. నేను ప్యాక్ యూజ్ చేస్తాను కనుక మీకైతే చెప్పాను. నాకైతే హెయిర్ లాస్ చాలా వరకు తగ్గింది. అన్నీ దగ్గరలో దొరికే ఇంగ్రీడియెంట్సేనండి. మాక్సిమం అన్నీ ఇంట్లోనే ఉంటాయి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. వారానికి ఒక 2, 3 సార్లు పెట్టుకోండి. హెయిర్ లాస్ అయితే చాలా బాగా తగ్గుతుంది. రఫ్‌గా ఉన్న హెయిర్ కూడా కొంచెం స్మూత్ అవుతుందండి రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే. ఎందుకంటే ఇందులో మనం అన్నీ వాడినవి కూడా నేచురల్‌వే కనుక మనకి హెయిర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. జుట్టు ఊడిపోవడానికి చాలా రకాల కారణాలుంటాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత హెయిర్ డ్రై అయిపోయి కూడా ఊడిపోతుంది. మనం వాడే షాంపూస్ కానీ, కండిషనర్స్ కానీ, తర్వాత డ్రైయర్స్ కానీ వీటన్నిటి వల్ల కూడా హెయిర్‌కి చాలా డ్యామేజ్ అయితే అవుతుందండి. అందుకే మనం హెయిర్‌కి ఎక్కువ డ్రైయర్ పెట్టకూడదు. తర్వాత షాంపూస్ కంటే కుంకుడుకాయలు వాడాలి. ఇలా అని కొన్ని నేచురల్‌వి ఉంటాయండి. వాటిని వాడుతూ ఉంటే మనకు హెయిర్ అయితే లాస్ అవ్వదు. అదీ కాకుండా ఈ రెమెడీ అయితే మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇదన్నీ మనకు దగ్గరలో దొరికే వాటితోనే చేస్తున్నాను. తర్వాత దీనివల్ల హెయిర్‌కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. నేనైతే కొన్ని మందారాకులు తీసుకున్నాను. కొన్ని కరివేపాకులు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత నా దగ్గర కొంచెం ఎండబెట్టుకున్న గోరింటాకు ఉందండి. అది వేసుకున్నాను. ఇందులో కావాలంటే మెంతులు, అలోవెరా, ఉసిరికాయ ఇవన్నీ కూడా వేసుకొని మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను అవన్నీ వేయలేదు. ఇవన్నీ దొరికినప్పుడు మనం కొంచెం పౌడర్‌గా చేసుకొని కూడా వాటిని స్టోర్ చేసుకోవచ్చండి. కానీ పౌడర్‌గా చేసుకునే కంటే ఇలా చేసుకోవడం వలన వాటికున్న జిగురు అది తలకు పట్టి మనకు చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. ఆప్షన్ లేదు అనుకున్నప్పుడైతే తప్పదింకా. మనకు ఉసిరికాయలు, మందారాకులు కొంతమందికి దగ్గరలో ఉండవు కదండీ! వాటన్నింటిని దొరికినప్పుడు ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వాటన్నింటిని కూడా మనం పెరుగులో కలుపుకొని పెట్టుకుంటే మనకి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్‌ని ఎలా అయితే పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి. హెయిర్ ప్యాక్ పెట్టుకునే విధానం కూడా ఉంటుంది. దానివల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏ హెయిర్ ప్యాక్‌నైనా కూడా రూట్స్‌కైతే మనం పెట్టుకోవాలండి. పైనైతే కాదు. హెయిర్ మనకి ఏదైనా కూడా రూట్స్ నుంచి మనకి ఎదుగుతుంది కదండీ! కనుక దానికైతే మనం రూట్స్ వరకు పెట్టాలి ఏ ప్యాక్‌నైనా కూడా. చూస్తున్నారు కదా! హెయిర్‌నైతే ఇలా పార్టిషన్స్ చేసుకున్నాను. చేసుకొని రూట్స్‌కైతే పెట్టుకుంటున్నానండి. మనకి కింద వరకు రానవసరం లేదు. మొత్తం ప్యాక్ అంతా రూట్స్ వరకు వస్తే సరిపోతుంది. మన ఈ హెయిర్ ప్యాక్స్‌తో పాటు మనం ఇంటర్నల్‌గా కూడా మనం తీసుకోవాలండి. అంటే బీట్రూట్ జ్యూస్ కానీ, తర్వాత క్యారెట్ జ్యూస్ అవన్నీ స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా యూజ్ అవుతాయి. అదే కాకుండా ఆకుకూరలు వారంలో ఒక 2, 3 సార్లైనా తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల జుట్టు ఉడ్డం తగ్గుతుంది. మనకి మెయిన్ ఐరన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా హెయిర్ అయితే లాస్ అవుతుంది. ఆకుకూరల్లోని ఎక్కువగా ఐరన్ ఉంటుంది కనుక ఆకుకూరలు కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకు హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. అందుకని నేనైతే వారంలో 3 రోజులు కంపల్సరీగా ఆకుకూర చేస్తానండి. అది ఫ్రైగా చేయొచ్చు, పప్పులో వేయొచ్చు, సలాడ్‌లా కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఎక్కువగా పప్పులో వేస్తానండి. ఈరోజైతే నేను తోటకూర తీసుకున్నాను. దాన్ని నేనైతే ఫ్రై చేసేసాను. కొంతమందైతే ఆకుకూరలు అస్సలు తినరండి. అలాంటి వాళ్ళకి పరోటాస్‌లో కానీ, చపాతీలో కానీ, తర్వాత ఫ్రై చేసి ఆకుకూర రైస్‌లా గాని పెట్టేయొచ్చండి. కొన్ని కర్రీస్‌లోని పేస్ట్‌లా చేసి కలిపేసినా కూడా వాళ్ళకి తెలియదు. పులావ్స్‌లో కూడా చేసుకోవచ్చు మనం. సో, ఇలాగ మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు పిల్లలందరితో పాటు తింటారు కనుక కొంతమంది తినేస్తారు. వాటికి పేస్ట్‌లా చేసేసి రైస్ కలిపేసామనుకోండి, వాళ్ళకి గ్రీన్ రైస్ అని చెప్పేసి కొంచెం టేస్ట్‌గా నెయ్యి అది వేసి చేస్తే వాళ్ళందరూ తినేస్తారు. సో, ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకొక మంచి మోటివేషనల్‌గా ఉంటుందండి. ఇంకా మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. హెయిర్ వాష్ తర్వాత ఫైనల్‌గా నా హెయిర్ లుక్ అయితే అలా ఉందండి. మీరు కూడా ఈ హెయిర్ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి మీ హెయిర్‌ని హెల్తీగా ఉంచుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.